నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. దశాబ్దాల సమస్యకు తెర. తిరుపతి వెంకటేశ్వర థియేటర్ రోడ్డులోని రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే భూమన, ఎంపీ గురుమూర్తి. అంగరంగ వైభవంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి రథోత్సవం. లింగోద్భవ దర్శనంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీశ. అతి త్వరలో పొత్తులపై కేంద్ర నాయకత్వం ఓ నిర్ణయం వెల్లడిస్తుంది. తిరుమలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. తిరుమల శ్రీవారి ఆలయ భక్తుల భద్రత ముఖ్యమా, అక్రమ సంపాదన ముఖ్యమా? టీటీడీ ధర్మకర్తల మండలి, అటవీ శాఖ ఉన్నతాధికారులు భక్తులకు సమాధానం చెప్పాలి. రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్. తిరుపతి బస్టాండ్ ఎదురుగా ఓల్డ్ వెంకటేశ్వర థియేటర్కు వెళ్లే రహదారి వైపు రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనుల నిర్మాణానికి శనివారం తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా, తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి మాట్లాడుతూ, రైల్వే గేట్ మూసివేసిన తర్వాత రైల్వే ట్రాక్ దాటుతూ చాలా మంది ప్రమాదాల బారిన పడుతున్నారని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డిల సూచనల మేరకు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఎంపీ నిధులు, తిరుపతి నగరపాలక సంస్థ నిధులతో నిర్మించామని తెలియజేశారు. డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో ఈ రైల్వే గేటు మూసివేసిన సమయంలో ఇక్కడ ధర్నాలు చేసిన సందర్భం ఉందని, రైల్వే కేసులు కూడా తమ నాయకులపై నమోదైన విషయాన్ని గుర్తు చేశారు. గత దశాబ్ద కాలంగా స్థానికుల నుంచి వస్తున్న అభ్యర్థన మేరకు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. నగరాభివృద్ధికి తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలియజేశారు. మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అతిథి సింగ్ మాట్లాడుతూ, ఇక్కడ నిర్మిస్తున్న రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జికి అంచనా మొత్తం 2,17,00,000 రూపాయలు కాగా, తిరుపతి ఎంపీ నిధుల నుండి 75.8 లక్షల రూపాయలు కేటాయించగా, తిరుపతి నగరపాలక సంస్థ నిధుల నుండి 1,41,00,000 రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తాళ్లూరి రత్నప్రసాద్, ఇతర కార్పొరేటర్లు కోటూరు ఆంజనేయులు, మురళీకృష్ణ యాదవ్, కోఆప్షన్ సభ్యులు ఖాదర్ బాషా, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, అదనపు కమిషనర్ తేజేష్ రెడ్డి, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ తిరుమౌలిక మోహన్, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈ మహేష్, రైల్వే అధికారులు గుంతకల్ డివిజన్ డిఆర్ఎం వినీత్ సింగ్, ఏడీఆర్ఎం సుధాకర్, వైసీపీ నాయకులు తాళ్లూరి ప్రసాద్, మద్దాల శేఖర్, అమరనాథ్ రెడ్డి, రావూరి ప్రసాద్, నల్లాని బాబు, ఆమోస్ బాబు తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ల కిందట అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గేటును తెరిపించాలని ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఈ 10 ఏళ్ల కాలంలో దీనిపైన ఓ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తే బాగుంటుందన్న స్థానికుల కోరిక మేరకు ఎంపీ లాట్స్ నుంచి కొంత నిధులను, కార్పొరేషన్ నుంచి కొంత నిధులతో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఆమోదింపబడింది. దానికి చాలా ఉపయుక్తంగా ఉండేందుకు మా గౌరవ శాసనసభ్యులు అలాగే డిప్యూటీ మేయర్ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు ఆలయ కార్యనిర్వహణాధికారి నాగేశ్వరరావు సాదర స్వాగతం పలికారు. అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మృత్యుంజయ స్వామి లింగం వద్ద వేదాశీర్వచనం అందజేశారు అర్చకులు. ఈ కార్యక్రమంలో ఈవో నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో ఏకాంబరం, ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. దర్శనానంతరం వీరికి శ్రీ గురు దక్షిణామూర్తి సన్నిధి వద్ద వేద పండితులచే ఆశీర్వచనం చేయించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను ఈవో నాగేశ్వరరావు అందజేశారు. అక్కడ దగ్గరకు వచ్చి
శ్రీకాళహస్తీశ్వరాలయ నూతన ధర్మకర్తల మండలి శుక్రవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేసింది. ధర్మకర్తల మండలి చైర్మన్గా అంజూరు తారక శ్రీనివాసులు రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. ఆలయ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న ధర్మకర్తల మండలికి మరోసారి అవకాశం కల్పించామని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి ఆలయ మాస్టర్ ప్లాన్తో పట్టణానికి ఆధ్యాత్మిక శోభ చేకూర్చడం, వరదరాజుల స్వామివారి ఆలయ మహాకుంభాభిషేకం తమ సంకల్పమని దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు తెలియజేశారు. శ్రీకాళహస్తీశ్వరుని సేవాభాగ్యం మరోసారి అంజూరు తారక శ్రీనివాసులను వరించింది. రికార్డు స్థాయిలో వరుసగా రెండోసారి శ్రీకాళహస్తి ఆలయానికి చైర్మన్గా పనిచేసే మహద్భాగ్యాన్ని దక్కించుకున్నారు అంజూరు శ్రీనివాసులు. ధర్మకర్తల మండలి పదవి ముగిసిన వెంటనే వరుసగా రెండోసారి తిరిగి అదే పాలక మండలి అవకాశం దక్కించుకోవడం ఇదే ప్రథమం. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సిఫార్సు మేరకు నూతన ధర్మకర్తల మండలిని నియమిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాలు వల్లన్ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన ధర్మకర్తల మండలిలో గత పాలక మండలిలో ఉన్న 16 మందిలో 3 తొలగించి వారి స్థానంలో కొండుగారి కృష్ణకుమార్, రాము గుప్తా, నాయి బ్రాహ్మణుల కింద శ్రీనివాసులకు అవకాశం కల్పించారు. ధర్మకర్తల మండలి సభ్యులు నూతన చైర్మన్గా అంజూరు తారక శ్రీనివాసులను ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సమక్షంలో శుక్రవారం రాత్రి ఆలయంలోని దక్షిణామూర్తి సన్నిధి వద్ద ధర్మకర్తల మండలి చైర్మన్గా అంజూరు శ్రీనివాసులు, సభ్యులుగా 15 మంది సంప్రదాయ ఆగమ పద్ధతులకు అనుగుణంగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరి చేత ఆలయ ఈవో నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే గతంలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించిన వారిని కొనసాగిస్తూ మరో 2 అవకాశం కల్పించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా కంటా ఉదయ్ కుమార్, పుట్టు లీలావతికి అవకాశం కల్పించారు. ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారానంతరం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసుల సారథ్యంలో గత ట్రస్ట్ బోర్డు ఆలయ అభివృద్ధికి నిర్మాణాత్మకమైన కృషి చేసిందని మరోసారి అవకాశం కల్పించామన్నారు. దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ తనకు మరోసారి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ మాస్టర్ ప్లాన్ అమలు చేసి పట్టణానికి ఆధ్యాత్మిక శోభ శాశ్వతంగా కల్పించడం, శ్రీ ప్రసన్న వరదరాజ స్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనులు 6 నెలల్లో పూర్తి చేసి మహాకుంభాభిషేకం నిర్వహించడమే తమ సంకల్పంగా తెలిపారు. మా బోర్డుకి శివరాత్రి చాలా సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే దీన్ని మళ్ళీ 1 ఇయర్ ఎక్స్టెండ్ చేశాము. దేవుడి మీద భక్తిగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా కంటిన్యూషన్ చేయటం జరిగింది. కాబట్టి బోర్డు మంచి బోర్డు కాబట్టి బాగా డెవలప్మెంట్ పోతుందని మేము ఆశించి బోర్డుని వేసాం. ఎన్నో దేవాలయాలు కట్టడం జరిగింది. ఈ బోర్డు ఆధ్వర్యంలో దాదాపు 30 వరకు కుంభాభిషేకాలు చేయడం జరిగింది. ఎంతో డెవలప్ చేయింది. అందుకే ఇంకా డెవలప్మెంట్ ఉన్నాయనే ఉద్దేశంతో మరలా బోర్డు వేసి కంటిన్యూ చేయాలని కోరుతున్నాం. పదవీ కాలం పూర్తిగా కూడా 24/7 అన్నట్లుగా ఒక ఎంప్లాయీ కన్నా ఎక్కువగా కష్టపడ్డాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం, ఇన్నింటినో కూడా కుంభాభిషేకాలు జరపడం, వీటన్నిటికీ కూడా దారితీసింది. సద్యోముక్తి క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత అద్భుతంగా నిర్వహించబడ్డాయి. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో లింగోద్భవ దర్శనం నిర్వహించారు. ఈ లింగోద్భవ దర్శనాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కావడానికి అనేక మంది భక్తులు ఈ లింగోద్భవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ శ్రీనివాసులు, ఆలయ ఈవో నాగేశ్వరరావు ఈ పూజాది కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి లింగోద్భవ నిజరూప దర్శనాన్ని నయనానందకరంగా తిలకించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ మహాశివరాత్రి వేడుకల్లో అత్యంత అద్భుతంగా నిర్వహించే లింగోద్భవ పూజాది కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నానని తెలియజేశారు. దక్షిణ కైలాసంలో రథోత్సవం కన్నుల పండువగా సాగింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి రథోత్సవంలో పాల్గొని భక్తులతో కలిసి రథాన్ని లాగారు.
మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో బుధవారం రథోత్సవాన్ని నిర్వహించారు. బ్రహ్మ ఆధ్వర్యంలో మహేశ్వరునికి దేవతలు బ్రహ్మరథం పట్టి ఊరేగించే క్రమంలో భాగంగా ఈ రథోత్సవాన్ని జరిపారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లకు విశేష అలంకారాలు చేసి తీసుకువచ్చి స్వామివారిని బ్రహ్మరథంపై, అమ్మవారిని కాళికాదేవి రథంపై కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు జయ జయధ్వానాలు చేస్తూ రథాన్ని లాగారు. తండోపతండాలుగా భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొని రథాన్ని లాగారు. ఆలయ ఈవో ఎస్వి నాగేశ్వరరావు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, బోర్డు సభ్యులు, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ 200 మంది స్టూడెంట్లు పాల్గొన్నారు. డిప్యూటీ ఈవో ఏకాంబరం, ఏసీ మల్లికార్జున ప్రసాద్, ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. జనం వస్తున్నారు. ఆ రథోత్సవం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామి అమ్మవార్ల రథోత్సవానికి గతంలో చెక్క ఉండే వాహనాలు, ఇది గుర్రం గాని సింహవాహనం గాని, ఈసారి కంచుతో ఏర్పాటు చేస్తున్నాం. పోల్స్ అన్ని కూడా కరెంటు విద్యుత్ దీపాలు పెడతామని చెప్పాం. ఈరోజు అయోధ్యకు పోటీగా ఉన్నాయి. ఈరోజు మైసూరు ప్యాలెస్ కన్నా బాగున్నాయి. దేవుడి భక్తి ఎలా ఉందో 4 వీధుల్లో చూస్తే తెలుస్తుంది. అభివృద్ధి అనేది 7 to 7 రోడ్డు ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాం. చైర్మన్ గారు మొన్నే భూమి పూజ కూడా చేసాం. శాంపుల్ కూడా దాదాపు ఒక 500 మీటర్స్ దాకా వేసిందాం. బిల్డింగ్ అడ్డం వచ్చింది, ఇంకా స్టార్ట్ అవుతుంది. కాబట్టి తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గౌతమ్ గంభీర్కు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో డైరెక్టర్ మలినేని గోపీచంద్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కూతురు కృపాలక్ష్మితో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్కు జీడీ నెల్లూరు ప్రజలకు తాను రుణపడి ఉన్నానని అన్నారు. జీడీ నెల్లూరు సమన్వయకర్తగా తన కుమార్తె కృపాలక్ష్మిని నియమించడం చాలా సంతోషమన్నారు. తమకు సహకరించిన మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డిలకు ధన్యవాదాలు తెలియజేశారు. తనను ఆదరించిన విధంగానే తన కుమార్తెను కూడా ఆదరించాలని కోరారు. పేద ప్రజల కోసమే తన ప్రయాణం సాగిందన్నారు. ముందు కలియుగ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మలకు నమస్కరిస్తూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క
ఆశీర్వాదాలతో మా పాప అయినటువంటి కృపాలక్ష్మిని జీడీ నెల్లూరుకి సమాన కొత్తగా పెట్టారు. జీడీ నెల్లూరు ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడి ఉండా, అదేవిధంగా జగనన్నకి రుణపడి ఉండా. అన్ని రకాలుగా ఈమెకి తోడు నీడగా నిలిచినటువంటి మిథున్ గారికి వాళ్ళ తండ్రికి కూడా మేము ఎల్లప్పుడూ కృతజ్ఞత ఉంటాము. ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ నన్ను ఏ విధంగా దీవించి నన్ను ఏ విధంగా ఇన్ని సంవత్సరాలు నా నియోజకవర్గానికి సంబంధించిన తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్ని రంగాల్లో దేశాన్ని నరేంద్ర మోదీ అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావాలని కోరుకున్నట్లు తెలిపారు. బలమైన పార్లమెంటు సభ్యులు దక్షిణాది నుంచి బీజేపీకి రావాలని ప్రార్థించారన్నారు. 370 సీట్లు భారతీయ జనతా పార్టీకి రావాలని కోరుకున్నట్లు తెలియజేశారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర నాయకులుగా పరిశీలిస్తున్నామని అన్నారు. రేపటిలోపు పొత్తులపై కేంద్ర నాయకత్వం ఓ నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉందన్నారు. ఏపీలో బీజేపీ రాజకీయ శక్తిగా అవతరించాలని తమ బలమైన కోరిక అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో సైతం మంచి సంఖ్య వచ్చేలా అధిష్టానం ప్రయత్నాలు చేస్తోందన్నారు. మన అందరి దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని ఈరోజు దర్శించుకునేటువంటి అవకాశం రావడం ఆనందం కలిగిస్తుంది. నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న సందర్భంలో మూడోసారి భారత ప్రధానమంత్రిగా ఈ దేశంలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని, ఈ దేశం మరింత అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించడం జరిగింది. ఖచ్చితమైన విశ్వాసం ఉంది. ఈ దేశ ప్రజలందరూ కూడా అనేక సమస్యల పరిష్కారానికి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని పురస్కరించుకుని పలు సేవా సంస్థలు పేదలకు శ్రీకాళహస్తిలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు మేళాగారం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సూపర్ స్నేహితుల మిత్ర బృందం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మేళాగారం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నేడు రథోత్సవాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక వేల మంది భక్తులు రథోత్సవాన్ని తిలకించడానికి వస్తారని, వారికి తమ మిత్ర బృందంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించామని, ఈ కార్యక్రమాన్ని తమ మిత్ర బృందంతో కలిసి 16 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, పొట్లూరు రవిచంద్ర, ఎస్ఎస్ రాఘవన్, ఎస్ మణి, పట్టెం సురేష్ బాబు, షేక్ జబ్బార్ బాషా, షేక్ అక్బర్ బాషా, చిర్రి గోపాల్, రెడ్డిపల్లి ప్రసాద్, ఎస్ రమణ, ఎన్ వెంకటేశన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రథోత్సవం కార్యక్రమం నిర్వహించబడుతుంది. దాన్ని పురస్కరించుకునేసి శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు మేము ఒక బృందంగా తయారయ్యి గత 16 సంవత్సరాల నుంచి శ్రీకాళహస్తీశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం రోజు భారీ స్థాయిలో. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. శేషాచలం కొండలను కాంక్రీట్ జంగిల్గా మార్చేస్తారా? శ్రీవారి ఆలయ భద్రత ముఖ్యమా లేక నడక మార్గంలో అక్రమ షాపులు ముఖ్యమా? అలిపిరి నడక మార్గంలో మెట్టు మెట్టుకు అక్రమంగా షాపులు నిర్మిస్తారా అని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. తిరుమల శ్రీవారి ఆలయ భక్తుల భద్రత ముఖ్యమా, అక్రమ సంపాదన ముఖ్యమా? భక్తులకు సమాధానం చెప్పాలని టీటీడీ ధర్మకర్తల మండలి, అటవీ శాఖ ఉన్నతాధికారులు భక్తులకు సమాధానం చెప్పాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమల నడకదారిలో చిరుత పులుల దాడి సందర్భంగా హడావిడి చేసిన టీటీడీ ధర్మకర్తల మండలి ఉన్నతాధికారులు, అటవీ శాఖ అధికారులు అలిపిరి నడక మార్గంలో అక్రమ షాపుల నిర్మాణాలకు ఎలా అనుమతిస్తారని పేర్కొన్నారు.
తిరుమల శేషాచలం కొండలను సైతం అక్రమ సంపాదన కోసం వాడుకోవడం మహా అపచారం అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం అలిపిరి శ్రీవారి మెట్టు మార్గంలో పుట్టగొడుగుల అక్రమ షాపుల నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న రాజకీయ నాయకులతో పాటు కొంతమంది అవినీతి అటవీ శాఖ, తిరుమల రెవెన్యూ కార్యాలయ సిబ్బందిపై అవినీతి నిరోధక శాఖ, ఏసీబీ అధికారులు దాడులు చేసి అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్నారు. తిరుమల శ్రీవారి శేషాచలం కొండలను కాంక్రీట్ జంగల్గా మార్చేస్తున్నారని, అలిపిరి నడక మార్గంలో భక్తులు ఒకరాయిపై ఒకరాయి పెట్టి భక్తితో తమ కోరికలు తీర్చమని భగవంతుని మొక్కుకుంటున్నారని, అలాంటి ప్రదేశాలను కాంక్రీట్ జంగల్గా మార్చడం దుర్మార్గమన్నారు. తిరుమల శ్రీవారి శేషాచలం కొండలోని ప్రతి రాతిలో భగవంతుని రూపాన్ని భక్తులు చూస్తారని, అలాంటి పవిత్రమైన కొండలను వ్యాపార కేంద్రంగా మార్చేయడం మహాపాపమని అన్నారు. తిరుమల రెవెన్యూ పంచాయతీ కార్యాలయంలో దీర్ఘకాలికంగా తిష్టవేసి అవినీతిని పెంచి పోషిస్తున్న కొంతమంది అధికారుల అక్రమ ఆస్తులపై నిఘా పెట్టాలన్నారు. తిరుమలలోని స్థానికులు నేమ్ ట్రాన్స్ఫర్స్, టైటిల్ ట్రాన్స్ఫర్స్ కు వెళితే కొంతమంది రెవెన్యూ శాఖ అధికారులు లక్షల రూపాయలు లంచాలు అడుగుతున్నారన్న విషయం తిరుమల అధికారులకు వినపడడం లేదా, కనబడడం లేదా, బదిలీలు చేయండి అన్నారు. తిరుమల స్థానికులు కొండపై జరుగుతున్న అక్రమాలను, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ తట్టల వ్యవహారాలను బహిరంగంగా చెప్పుకోలేక సమయం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. తిరుమలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదని నవీన్ ప్రశ్నించారు. శ్రీవారి ఆలయ భద్రతతో పాటు నడక మార్గాలలో భక్తుల భద్రతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిఘా సంస్థలకు లేఖ రాస్తున్నానని నవీన్ కుమార్ రెడ్డి తెలియజేశారు. తిరుమల అలిపిరి నడక మార్గంలో అక్రమంగా షాపుల నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా టీటీడీని, అటవీ శాఖని ప్రశ్నిస్తున్నానండి. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు తిరుమల శ్రీవారి ఆలయ భద్రత విషయంలో ఉగ్రవాదుల ముప్పుందని చెప్పని పదే పదే హెచ్చరిస్తున్నారు. దక్షిణ కైలాస క్షేత్రంలో జగత్ రక్షకుడు, లోకరక్షకుడు శ్రీ కాళహస్తీశ్వరుడు నందీశ్వరుడిపై సకల జగత్తుకు దర్శనమిచ్చాడు. నందీశ్వరునిపై పరమేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు హరహర మహాదేవ, శంభో శంకర అంటూ కర్పూర నీరాజనాలు పడుతూ భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు. నంది సేవకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి శంభో శంకర అంటూ స్వామి నామస్మరణతో దక్షిణ కైలాసం పులకించింది. శ్రీకాళహస్తిలో శుక్రవారం రాత్రి విశిష్టమైన నంది వాహన సేవ వైభవోపేతంగా చేపట్టారు. మహాశివరాత్రి పర్వదినాన నందీశ్వరునిపై పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటే కోటి జన్మల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. దక్షిణ కైలాస క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో నందీశ్వరునిపై సర్వేశ్వరుని దర్శించుకోవడమే ప్రధానం. క్షేత్రస్థల మహాత్యంలో మహాశివరాత్రి నాడు నందిపై పరమేశ్వరుణ్ణి దర్శించుకోవాలని, లేకుంటే రథోత్సవం రథంపై దర్శించాలని, లేదా కళ్యాణమూర్తులైన స్వామి అమ్మవార్లను కళ్యాణోత్సవంలో దర్శించుకోవాలని సూచించారు. ప్రధానంగా నంది సేవ అత్యంత విశిష్టమైనదిగా పేర్కొన్నారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం రాత్రి ఆలయ అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను విశిష్టమైన రుద్రాక్ష పల్లకలో కొలువుదీర్చారు. విశిష్ట దివ్య ఆభరణాలు, ప్రత్యేక పుష్పాలు, మనోరంజని పుష్పాలతో విశేష దివ్య అలంకారాలు చేశారు. విశేష హారతులు సమర్పించి అలంకార మండపం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి యాగశాల వద్ద విశేష హారతులు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారిని నందీశ్వరునిపై, అమ్మవారిని సింహవాహనంపై కొలువుదీర్చారు. స్వామి అమ్మవార్లకు విశేష హారతుల అనంతరం నంది సేవను వైభవోపేతంగా చేపట్టారు. బ్రహ్మోత్సవ పతాకం ముందుకు సాగుతుంటే డమరుకాలు, శంఖారావాలు, పూర్తిగా కోలాటం భజనాలతో భక్తులు శివనామ స్మరణలు చేస్తూ ముందుకు సాగుతుండగా స్వామి అమ్మవార్ల నంది సేవ నేత్రపర్వంగా సాగింది. విశిష్టమైన నందీశ్వరునిపై పరమేశ్వరుడు సకల లోక భక్తులను అనుగ్రహిస్తూ అభయ ప్రదాత, మోక్ష ప్రదాత, దివ్య దర్శన భాగ్యాన్ని భక్తులకు అనుగ్రహించారు. నందీశ్వరునిపై పరమేశ్వరుని దర్శించుకుంటూ హరహర మహాదేవ, శంభో శంకర అంటూ భక్తులు ఆధ్యాత్మిక దివ్యానుభూతితో పరవశిస్తూ కర్పూర హారతులు పట్టి భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు. కొందరు భక్తులు అరచేతిలో కర్పూరం వెలిగించుకుని హారతి సమర్పిస్తూ స్వామి వారిపై గల అత్యంత భక్తి తత్వాన్ని చాటుకున్నారు. నంది సేవను తిలకించడానికి వేలాదిగా భక్తులు తరలి రావడంతో శ్రీకాళహస్తి పురవీధులు జనంతో కిటకిటలాడాయి. భక్తుల శివనామ స్మరణలతో దక్షిణ కైలాసం పులకించింది. ఈ విశేష ఉత్సవంలో దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు,
ఆలయ ఈవో ఎస్పీ నాగేశ్వరరావు, ధర్మకర్తలి మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఆలయ అధికారులు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకి స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 9 రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం సాయంత్రం ధ్వజ అవరోహణంతో ముగిశాయి. సాయంత్రం 6 గంటలకు ధ్వజ అవరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, వైకానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశోయమన్నరవద్రవోస్తు సర్వే జనాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు సద్యస్సు వృష్ట్యా నదనదీశ్వరో నస్సుమమాతనోతు జ్యోతిబలకృపాల సత్యవ్రత కామచరో మనోజ్ఞః శృతిస్మృతి జ్ఞానగురుః సదాం షట్ఖగేశ్వరో నశుభమాతనోతు సువర్ణవర్ణో ఓం సుపర్ణోసి గరుత్మాన్ దుర్వేశిరోగా సుపర్ణోసి గరుత్మాన్ దివంగచ్చ సుమపద హవిష్మతిరిమా ఆపో హవిష్మాం దేవ వరో హవిష్మగం ఆవివాసతి హవిష్మాగం మస్తసూర్యః అగ్నిర్గోపన్నగ్రహస్య సతతసారగాన సుమ్నాయ సర్ణేనా దత్తేంద్రగాగ్నిగర్భాగధే. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన శుక్రవారం రాత్రి శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారు నంది వాహనంపై అభయమిచ్చారు. భజన మండల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. వాహన సేవ ఆలయం నుండి మొదలై తిరుపతి పురవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. మహావిష్ణువుకు గరుడ వాహనం ఎంత ప్రీతికరమైనదో పరమేశ్వరునికి నంది వాహనం అంత విశిష్టమైనది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, విజిఓ బాలరెడ్డి, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
చిత్తూరు నగరంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు 2,50,000 రూపాయల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు పట్టణ పరిసర ప్రాంతాలలో యువతకు అక్రమంగా గంజాయిని విక్రయిస్తూ వారిని చెడు వ్యసనాలకు బానిసలుగా చేయడం జరుగుతోందని, ఇందులో భాగంగానే తమకు అందిన పక్కా సమాచారం మేరకు చిత్తూరు నగరంలోని ఇందిరానగర్ రాజుగుడి వెనకవైపు ప్రాంతంలో అరవింద్ అలియాస్ అప్పు రవితేజ అనే ఇద్దరు వ్యక్తులను అక్రమంగా గంజాయి విక్రయిస్తూ ఉండడంతో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. వీరి వద్ద నుండి 2,50,000 రూపాయల విలువ చేసి 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. వీరితో పాటు ఆటో రవి అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతన్ని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. గంజాయి అక్రమ రవాణాను పట్టుకుని ఉత్తమ ప్రతిభ కనపరిచిన 2 టౌన్ సిఐ వలసయ్యతో పాటు సంబంధిత సిబ్బందిని ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు. చిత్తూరు టౌన్లోని పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఈరోజు చిత్తూరు 2 టౌన్లో ఈ ప్రెస్ మీట్ వచ్చేసి గంజా స్మగ్లర్లైన కేఆర్ఎం కింగ్పిన్ టౌన్లో చాలా రోజుల నుండి చూస్తున్నాం. తర్వాత ఎల్ రవితేజ వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 6.5 కిలోల గంజా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరు చాలా రోజుల నుంచి చిత్తూరు టౌన్లో ఈ గంజా విక్రయిస్తున్నారు. వీరు వేరే స్మగ్లర్ రవి అనే అతని ద్వారా వైజాగ్ ఆ ప్రాంతం నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ లూజ్గా అమ్ముతూ ఉన్నారు. ఫెడలరీడు అంటే స్థానికంగా అమ్ముతాడు. ఇతడు ద్వారా ఎంతమంది ఇస్తున్నారు, ఎవరెవరు దాన్ని గంజాను సేవిస్తున్నారు అనేది కూడా మేము దర్యాప్తులో తెలుస్తాం. అందరినీ కూడా తదుపరిగా కన్జ్యూమర్స్ ఎవరు ఇస్తున్నారో వాళ్ళకు కూడా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈ గంజా గురించి ఇదే పోలీస్ స్టేషన్లో ఇది 3rd ప్రెస్ మీట్. ఇంతవరకు నేను వచ్చినప్పటి నుంచి దరిదాపు 100 కేజీల గంజా స్వాధీనం చేసుకోవాలంది. దీంట్లో కింగ్ పిన్లైన అప్పు, తర్వాత మరి ఇంతకుముందు కూడా పాండ్యన్ లడ్డు వీళ్ళంతా కూడా జైల్లో ఉన్నారు. వీళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళపై మన జిల్లా ఎస్పీ జాస్వాగా సార్ గారి ఆదేశాల మేరకు సీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. వీరిపై పక్కా నిఘా ఇచ్చి ఇంకా వీరి అనుచరులు ఎవరైతున్నారో అందరినీ కూడా అరెస్ట్ చేసి ఈ చిత్తూరు టౌన్లో గంజా లేకుండా చేస్తామని ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రజలు ఎవరైనా సరే మీకు ఏదైనా ఈ గంజా గురించి కానీ, ఎన్డీపీఎల్ లిక్కర్ గురించి కానీ, ఐవీఆర్ యాక్ట్ గురించి కానీ, ఎలక్షన్కు సంబంధించిన ఏ సమాచారమైనా ఇస్తే మేము స్పెషల్ టీమ్స్ బాగున్నాం కాబట్టి త్వరగా వారిని పట్టుకొని చట్టానికి అప్పగించే. గోవిందనామ సంకీర్తనలతో తిరుపతి నగరం మారుమ్రోగింది. ప్రతి శనివారం స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు, స్థానిక భక్తులు గోవిందనామ సంకీర్తన చేస్తూ మాడవీధుల్లో సంచరిస్తూ భక్తి భావాన్ని పెంచారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అడుగడుగున భక్తిభావం కనబడుతుంది. నిత్య గోవిందనామ స్మరణ వినిపిస్తుంది. స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలో నేటి ఉదయం వేకువజామున స్నానమాచరించి గోవిందనామాలు ధరించి గోవిందనామ సంకీర్తనలు చేస్తూ గోవింద స్వామి ఆలయ మాడవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ పర్యటించారు. ఈ సందర్భంగా కళాకారులు మునినాథారెడ్డి, చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుపతిలో భగవంతుని సంకీర్తన చేయడం లేదా భజన చేయడం ఎంతో పుణ్యాన్ని ఇస్తుందని అన్నారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో పుట్టడం లేదా జీవించడం ఎన్నో జన్మల పుణ్యఫలమని పేర్కొన్నారు. భక్తులకు అన్నప్రసాదం విక్రమ్ స్వామి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు గుండాల గోపీనాథ్ రెడ్డి, కెఎన్ రాజా, జేజిరెడ్డి, సుబ్రహ్మణ్యం, వాసురెడ్డి, తిరుపాలాచారి, నరసింహారెడ్డి, శాంబోల హరినాథ్, చెంగారెడ్డి, వెంకటరామయ్య, ధనంజయ రెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, ప్రభాకర్ నాయుడు, విజయసింహారెడ్డి, కళాకారులు, భక్తులు పాల్గొన్నారు.
हरे कृष्ण कृष्ण राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे गोविंद ఏడు కొండలదో వెంకటరమణ గోవింద వెంకటరమణ. ఓం నమో వెంకటేశాయ. ప్రతి శనివారము వేకోజామున నగర సంకీర్తన జరుగుతుంది. ఈ నగర సంకీర్తనలో గోవిందనామము ఉచ్చరించడం వల్ల మనం చేసినటువంటి పాపాలు అన్నీ కూడా పోయి మనకి ముక్తి లభిస్తుంది. కాబట్టి ఈ నగర సంకీర్తన ప్రతి శనివారము రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గోవిందరాజస్వామి గుడి చుట్టూ 4 మాడవీధిలో గోవిందనామస్మరణ చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. ఈ నగర సంకీర్తన రావడం అనేది చాలా గొప్పది. ఇందులో అందరూ పాల్గొన్నారంటే భక్తులు, ఇది గత జన్మ పుణ్యం కాబట్టి ఇట్లా కార్యక్రమంలో పాల్గొనడము చాలా గొప్ప. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తిరుపతికి విచ్చేసిన సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి నివాసానికి విచ్చేసిన దగ్గుబాటి పురంధేశ్వరికి బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. రాబోయే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడేదానికి ప్రతి ఒక్కరూ సైనికుడిగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చంద్రప్ప, ప్రధాన కార్యదర్శి వరప్రసాద్, బిడి బాలాజీ, బీజేపీ నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, సామంచి శ్రీనివాస్, అజయ్ కుమార్, మల్లారపు రవిప్రసాద్, ప్రభాకర్ నాయుడు, ఏబీవీపీ నాగోతు హరినాయుడు, రాష్ట్ర కార్యదర్శి ముని సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 9వ రోజైన శనివారం ఉదయం కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తి పురుష మృగ వాహనంపై అనుగ్రహించారు. భజన మండల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతులు సమర్పించారు. కాగా అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవ కాల అభిషేకం నిర్వహించారు. ఉదయం సుప్రభాతం అనంతరం అభిషేకం చేశారు. ఉదయం 7:30 నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుండి స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధం, పన్నీరు, విభూతితో స్నపనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ వీఐపీ దర్శనాలతో తరిస్తోందని విమర్శించే ముందు మీ నిజాయితీ కూడా చెప్పుకోవాలని తిరుపతి టౌన్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ వాసు యాదవ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీటీడీ వీఐపీ దర్శనాలు బ్రేక్ దర్శనాలతో తరిస్తోందని నోటికి వచ్చినట్టు మాట్లాడే ముందు భానుప్రకాష్ తాను కూడా చేసిందేమిటో ఒకసారి చెప్పుకోవాలని ఆయన నిలదీశారు. ఢిల్లీ నుంచి వచ్చే నాయకులకు రెడ్ కార్పెట్ పరిచేది ఎవరో ముందు చెప్పాలన్నారు. టీటీడీ మాజీ బోర్డు మెంబర్గా ఏడాదికి ఒకమారు కుటుంబ సభ్యులతో వీఐపీ దర్శనానికి వెళ్లవచ్చునని, అయితే ఏడాది పొడవునా ఏ హోదాలో మీరు శ్రీవారిని దర్శించుకుంటున్నారని ఆయన నిలదీశారు. ఒకసారి సామాన్యుల సర్వదర్శనంలో వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు. గరుడ వారధి విషయంలో మోకాలు అడ్డుపడితే ఏదో మామూలు ముట్టేసరికి సద్దుమణిగారని ఆయన విమర్శించారు. భానుప్రకాష్ రెడ్డి ఇకనైనా స్వామివారి దర్శనంలో బ్రోకరేజం మానుకోవాలని వారు హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుపులేటి సురేష్, హరి, చిరంజీవి, అనిల్ రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ప్రజలందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేయడానికే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా అవి చెప్పే ముందు ఒక సామెత చెప్పాలి. చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది అవేవో గుడిసెలంట. అలా తయారైంది తిరుపతికి చెందిన బీజేపీ భానుప్రకాష్ రెడ్డి గారి ప్రవర్తన. ఎందుకు అనంటే ఆయన అంటే టీటీడీ ప్రోటోకాల్ దర్శనాలు లేదా టీటీడీ మేనేజ్మెంట్ లేదా ధర్మారెడ్డి గారు ఇట్లా నాయకులందరూ కూడా స్వామివారి దర్శనాలన్నీ కూడా అమ్ముకుంటా ఉన్నారు. అది టీటీడీనా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా అని నిద్ర లేస్తే అబద్ధాలు మాట్లాడే భానుప్రకాష్ రెడ్డి గారు, మీరు చేస్తా ఉన్నది ఏంది అంటే మీ లాబింగ్ కోసం మీరు ప్రోటోకాల్ దర్శనాలకి వెళ్ళచ్చు. అసలు ఏ హోదాలో మీరు వితౌట్ టికెట్ లేకుండా స్వామివారి దర్శనానికి ప్రోటోకాల్లో మీరు ఎలా వెళ్తారు? నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు నీతులను ఇతరులకు చెప్పడమే కానీ ఆయన ఏ రోజు కూడా పాటించడు. ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఉంటాడు. భారతీయ జనతా పార్టీ జెండాను ఏ రోజు కూడా మోసి ఆ పార్టీ కోసం రాజకీయాలు చేయడు. అదేవిధంగా మాజీ టీటీడీ పాలక మండలి సభ్యుడిని అవకతవకలు జరిగిపోతున్నాయి, ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ గందరగోళ వాతావరణం ఉందని మాట్లాడతారు. కానీ ఆయన మాత్రం ఇలాంటి ఏమాత్రం కూడా పద్ధతి కానటువంటి విధానాలను ఆపడు. శ్రీవారి భక్తుడు అంటాడు. ఏ రోజు కూడా ఒక వారం పాటు శ్రీవారి సేవ చేసుకునేటువంటి వ్యక్తిగా, శ్రీవారి సేవకుడిగా సేవలు ఏ రోజు కూడా చేసినటువంటి వ్యక్తి కూడా కాదు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. బీసీ డిక్లరేషన్లో భాగంగా టీడీపీ జనసేన పార్టీలు సంయుక్తంగా కుమ్మర్ల వృత్తికి సంబంధించి ప్రకటించిన జీవో నెంబర్ 1070తో అంతరించిపోతున్న కుమ్మర్ల చేతి వృత్తికి మళ్లీ పునరుజ్జీవం చేకూరనుందని తిరుపతి తేదేపా పార్లమెంటరీ శాలివాహన సంఘం అధ్యక్షుడు ఆముదాల తులసీదాస్ అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ జనసేన ప్రభుత్వాల అధికారంలోకి వస్తే తీసుకురానున్న జీవో నెంబర్ 1070తో కుమ్మర్లకు భారీగా లబ్ధి చేకూరుతుందని, చేతి వృత్తుల బలోపేతంతో పాటు కుండల తయారీకి ఉపయోగించే బంకమట్టి నిరుపేద కుమ్మర్లకు అందుబాటులోకి రావడంతో పాటు చెరువుల దురాక్రమణ ఆగిపోతుందన్నారు. నియోజకవర్గ మండల కేంద్రాల్లో కామన్ వర్క్ షెడ్ల నిర్మాణంతో వందలాది కుమ్మరుల కుటుంబాలకు జీవనోపాధితో పాటు సంయుక్తంగా ఉపాధి లభించనుందన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. దశాబ్దాల సమస్యకు తెర. తిరుపతి వెంకటేశ్వర థియేటర్ రోడ్డులోని రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే భూమన, ఎంపీ గురుమూర్తి. అంగరంగ వైభవంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి రథోత్సవం. లింగోద్భవ దర్శనంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీశ. అతి త్వరలో పొత్తులపై కేంద్ర నాయకత్వం ఓ నిర్ణయం వెల్లడిస్తుంది. తిరుమలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. తిరుమల శ్రీవారి ఆలయ భక్తుల భద్రత ముఖ్యమా, అక్రమ సంపాదన ముఖ్యమా? టీటీడీ ధర్మకర్తల మండలి, అటవీ శాఖ ఉన్నతాధికారులు భక్తులకు సమాధానం చెప్పాలి. రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.